నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రజలకు మెరుగ్గా అందించడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు 3 నెలల్లో పూర్తి అయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేము పాలకులం కాదు, సేవకులం అన్న భావంతో ప్రజల ఆకాంక్షలు అవసరాలే కేంద్రం బిందుగా నిత్యం శ్రమిస్తున్నాము. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాము. ఉప ఎన్నికలు, పంచాయత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వరుస విజయాలతో ప్రజాపాలనకి మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలి అన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాము. మార్చ్ 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు వార్డు సమస్యలు పరిష్కారమే పరమవధిగా ప్రతి అధికారి పని చేయాలి. వేగంగా ఫైల్ క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మరి మహిళల కోసం సుఖ ప్రభుత్వం అన్ని రకాల లోన్స్, వడ్డీ లేని రుణం సుఖ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నాం, ప్రజల ముందుకు పోతున్నాం. స్కూల్ సుఖ, ఎడ్యుకేషన్ దాంట్లో సుఖ గ్రామ స్థాయిలో ఉన్నది. ఇప్పుడు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో సుఖ పిల్లలు చేరడం జరుగుతుంది. దాన్ని సుఖ మంచి శుభసూచకం చెప్పుకోవాలి. మరి హాస్పిటల్లో సుఖ మనకు చాలా ఆపరేషన్స్ మనకు ప్రైవేట్లో చేసుకుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సుఖ చాలా ఆదేశాల మేరకు చేయాలన్న యాక్షన్ ప్లాన్లో ఉన్నాం. దయచేసి ఆ రోజు జూన్ 2 రోజు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలలో గౌరవ ప్రజాప్రతినిధులు వాళ్ళ ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్వహణలో గ్రామ స్థాయిలో కూడా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇందిరమ్మ కమిటీలు వారికి కొంత డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం పెంచడం, అంటే లేకపోతే వారికి కావాల్సిన కోఆర్డినేషన్, అధికారులతో సమన్వయం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇందిరమ్మ కమిటీ చేస్తుంటారు.